నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నా నమ్మకం ఒక్కటే, మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. మనం మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసము బ్రతకాలి. అప్పుడే మన జీవితానికి విలువ. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, జూన్ 16, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 చంద్రోదయం మధ్యాహ్నం 1:54 చంద్రాస్తమయం రాత్రి 1:50 తిథి దశమి తెల్లవారుజామున 4:43 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం హస్త ఉదయం 11:05 వరకు. తదుపరి చిత్త. కరణము తైతుల మధ్యాహ్నం 3:38 వరకు. తదుపరి గరిజ తెల్లవారుజామున 4:43 వరకు. తదుపరి వనిజ. యోగము వరియానం రాత్రి 8:53 వరకు. తదుపరి పరిగము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:10 నుండి 6:48 వరకు. యమగండం మధ్యాహ్నం 12:16 నుండి 1:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:32 నుండి 5:10 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:03 నుండి 5:55 వరకు. వర్జ్యం రాత్రి 8:05 నుండి 9:51 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:43 వరకు. జూన్ 16 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి. సోమవారం తెల్లవారుజామున 4:43 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. అయితే రాత్రి 8:53 నుండి మొదలయ్యే పరిగ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు హస్తా నక్షత్రం ఆదివారం కలయికతో అద్భుతమైన అమృత సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5:45 నుండి ఉదయం 11:12 వరకు ఉంటుంది. అలాగే ఇదే సమయంలో ఆదివారం హస్తా నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ అమృత సిద్ధి యోగ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం, కొత్తగా ఉద్యోగంలో చేరడం, కొత్తగా భవనాలు కట్టాలన్నా, ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ అమృత సిద్ధి యోగ సమయంలో చేపడితే తిరుగులేని విజయాలు సాధిస్తారు. అలాగే సర్వార్థ సిద్ధి యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 12:35 వరకు కన్య రాశిలోను, తదుపరి తులారాశిలోనూ ఉంటారు. ఈరోజు పడమర వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సీతా స్వయంవరంలో రాముడు విరిసిన విల్లు పీనాక. ఈరోజు ప్రశ్న, శ్రీరాముడి తల్లి పేరు ఏమిటి? కుంతి, సుమిత్ర, కౌసల్య, కైకేయి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఎదుటివారి విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల మాట పడాల్సిన పరిస్థితులు ఉంటాయి.
వృషభ రాశి కళాకారులు అనుకున్న అవకాశాలను దూరం చేసుకుంటారు. మిథున రాశి సంతానరీత్యా మంచి పేరు లభిస్తుంది. కర్కాటక రాశి ఆకస్మిక ధనలాభాలు కలిగి దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. సింహరాశి కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్లుగా మీరు తలపెట్టిన కార్యాలు అప్రయత్నంగానే పూర్తి కాగలవు. కన్య రాశి భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. తులారాశి విద్యార్థులు కోరుకున్న ఫలితాలు రాక నిరాశ చెందుతారు. వృశ్చిక రాశి మీ సహనాన్ని పరీక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తారు, అప్రమత్తంగా ఉండండి. ధనుస్సు రాశి మహిళలకు అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. మకర రాశి ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కుంభరాశి సేవాభావం, ఇతరులకు సహాయం చేసే విషయంలో కట్టుబడి ఉంటారు. మీనరాశి గత అనుభవాలను నెమరువేసుకొని విజయాల దిశగా ప్రయాణిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.